చీకటిలో ఉండి వెలుగులోకి వచ్చిన వారం. దేవుడు మనల్ని పిలిచాడు. మనం రావాలి. రావడం కష్టమైతుంటే ప్రార్థన చేయాలి. దేవుణ్ణి అడగాలి. ప్రభువా! నీ వెలుగులోకి అస్తున్న నేను. కానీ నాకు బాగా ఇబ్బందయితుంది. నీ వెలుగులోకి రావడానికి కష్టమైతుంది. నీవు చెప్పినట్టు నేను చేయడానికి కష్టమైతుంది ప్రభువా! కష్టమే కాదు నాకు కొద్దిగా ఇష్టం గూడా ఉండట్లేదు. ఇబ్బంది గూడా అయితుంది. ఒకవేళ ఆ పని చేసినా గానీ నాకు చాలా ఇబ్బందులొస్తాయి. ఆబ్‌స్ట్రక్షన్స్ ఒస్తాయి. నా కుటుంబంలో, నా ఫెలోషిప్‌లో, నా ఫ్రెండ్స్‌లో, నా సొసైటీలో, నా బంధువుల్లో కూడా కొన్ని ఇబ్బందులొస్తాయి. నాకు కూడా ఇబ్బందయితది. నాకు కూడా కష్టమైతది ప్రభువా! అనే సంభాషణ చేశారా? లేపోతే ఈ దేవుడు జేస్తాడు. ఇట్లాంటిది నా వల్ల గాదని పక్కన బెట్టేసి మీరు జీవిస్తానే ఉన్నారా? దేవుని సహాయం అడగండి. పేతురు దేవుని సహాయం తీసుకున్నాడు. ఆయన డిసైడ్ చేసుకున్నాడు. ప్రభువా! నీ కొరకు నేను ప్రాణం పెట్టేస్తా అన్నాడు. పెట్టగలిగాడా? పెట్టలేడు. బలహీనుడు. అయితే దేవుడు బలపరిచాడు. దేవుడు సహాయం చేశాడు. దేవుడు ఆదుకున్నాడు. దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు ఆయన బలపరిచి నిలబెట్టాడు, స్థిరపరిచాడు. మనం డిసైడ్ చేసుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. పక్కన పెట్టేస్తే మనము ఒక్క తలాంతును రుమాలున గట్టి మట్టిలో పెట్టేసి, ఇదిగో నీ తలాంతు. నువ్వు కఠినమైన వాడవు, విత్తని చోట కోయవాడవు. నీలాంటి కఠినుడు ఇచ్చిన తలాంతు తీసుకో అని ఇచ్చేశాడు. సోమరివైన చెడ్డ దాసుడా! వీనిని కాలు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి అన్నాడు దేవుడు. వీనికి కలిగినది కలిగిన వారికి ఇయ్యండి. చాలా చాలా జ్ఞానవంతులకి అర్థం కావు ఈ మర్మాలు. ఆత్మానుసారులకు అర్థమైపోతాయి. సింపుల్ అండ్ ఈజీ. చదువక్కర్లేదు, జ్ఞానం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఒక్కసారి మీరు డిసైడ్ చేసుకున్నారంటే, నేను శరీరానుసారంగా కాకుండా, లోకానుసారంగా కాకుండా, పరలోకమునకు అనుకూలముగా ఆత్మానుసారంగా జీవించాలి. తీర్మానం చేసుకున్నట్లయితే వెంటనే మీకు అర్థమైపోతాయి. మనము కష్టపడి ఆత్మీయంగా సిద్ధపడాలి. కష్టపడి దేవుని వాక్యానికి అప్పగించుకోవాలి. కష్టపడి దేవుడు చెప్పినది చేయాలి. కష్టపడి చీకటిలో నిలవకుండా వెలుగులోనికి రావాలి. మనం కష్టపడి ఆ జీవాహారమును మనం భుజించాలి. మనం కష్టపడి ఆత్మీయ విషయాల కొరకు మనం జీవించాలి. ఇంకా లోకంలో ఉన్న విషయాలు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. నిత్య జీవమును కోరుకున్నామో లేదో ఆలోచించండి. అది కోరుకుంటే చాలా గొప్పది. మీ జీవితము, మీ దృక్పథం, మీ యొక్క యాటిట్యూడ్స్, మనకి లైఫ్ స్టైల్ అంతా మారిపోద్ది. ఆ నిత్య జీవమును కోరుకొని మనం ప్రభు సహవాసంలో మనం జీవిస్తామండి.